టైమ్స్ మాగలం ప్రజాపక్షం. డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఓడామా గెలిచామా అనే అంతర్మదనంలో టీడీపీ అంటే ఓడామా గెలిచామా అంటే ఓట్ శాతం కాదు. ఇటీవల నిన్న జరిగిన ఓదార్పు యాత్ర, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు పోలీస్ శాఖ ద్వారా అడ్డుకట్ట వేయబోయి చతికిలబడ్డామా అన్న ఒక అభిప్రాయం టీడీపీ పార్టీలో ఏర్పడిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. ఎందుకంటే మామూలుగా జగన్ ఓదార్పు యాత్రకు వెళ్తాడు అంటే అప్పట్లో సోనియా గాంధీ అడ్డగిచ్చింది, బయటకు వచ్చాడు, పార్టీ పెట్టాడు, ప్రతిపక్షానికి వచ్చాడు, అధికార పక్షానికి వచ్చాడు. సరే, అదేవిధంగా సోనియా గాంధీ గారు కేసులు పెట్టారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అగ్నికాగ్నం పోసినట్టు ఎర్రంనాయుడును వాళ్ళ చేత కూడా పిలిచి వేయించాడు. సరే, 16 నెలలు జైల్లో పెట్టించారు. తర్వాత బయటకు వచ్చాడు, మళ్ళీ ఓదార్పు స్టార్ట్ చేశాడు. అంటే ఈ ఓదార్పు అనేది కొత్తగా వచ్చిన అంశం కాదు జగన్మోహన్ రెడ్డి. ఇదే క్రమంలోనే పోలీస్ శాఖను ఉపయోగించుకొని ఎక్కడికక్కడ జనాలను కంట్రోల్ చేసి 3 వెహికల్స్ 100 మంది వెహికల్సే ఓదార్పు యాత్రకు వెళ్ళాలని చెప్పడం ఫస్ట్ చేసిన టీడీపీ మొదటి తప్పిదంగా చాలామంది సీనియర్ టీడీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో వెళ్ళి 1 గంట పరామర్శించి వచ్చేసే వ్యక్తిని దాదాపు 7 గంటల పాటు రోడ్డుపైన ట్రావెల్ చేసే విధంగా, అంటే అతను ఒక క్రౌడ్ పుల్లర్, ఎక్కడ నిలబడిపోయినా కూడా జనసందోహం ఏర్పడిపోతుంది. అటువంటి క్రౌడ్ పుల్లర్కు సరైన సెక్యూరిటీ లేకుండా దాదాపు సత్తెనపల్లె వరకు ఇటు రోప్ పార్టీలు కానీ ఏవీ లేకుండా జగన్ యాత్ర కరెక్ట్గా కంటిన్యూషన్గా కొనసాగింది. ఇదే క్రమంలోనే సత్తెనపల్లి అవతలో యువతలో ఒక వెహికల్ వచ్చి 2 వీలర్ వెహికల్ కారును గుద్దుకోవడం, అతను మరణించడం జరిగింది. ఈ క్రమంలోనే కొద్దిగా ఎల్లో మీడియా అత్యుత్సాహం చూపించి వాళ్ళు కెమెరామెన్ గంగతో రాంబాబు మాదిరి 4 రెడీ చేసుకొని ఉంటారు. జగన్ కాన్వాయ్ గుద్దుకునిందని చెప్పి ఫస్ట్ స్క్రోలింగ్స్ ఇచ్చేశారు. తర్వాత తీరా చూస్తే గౌరవ ఎస్పీ గారు వచ్చి లేదు జగన్ కాన్వాయ్ కాదు గుద్దుకుని, వెనకలు వచ్చే వెహికల్ గుద్దుకొని మరణించాడని చెప్పి చెప్పుకొని రావడం అందరికీ తెలిసిన విషయం. ఇదే క్రమంలోనే క్లాక్ టవర్ దగ్గర కూడా ఒక వ్యక్తి సొమ్మజిల్లి చనిపోయాడు. అంటే ఇదే 7 గంటల ట్రావెలింగ్ లేకుండా అవునుంటే దాదాపు డైరెక్ట్ రెంటపాలెంకి వెళ్ళిపోయేసి పరామర్శించి వచ్చేసేవాడు కదా. ఈ వెయిటింగ్ వల్లే కదా ఆ వ్యక్తి చనిపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరు చావుకు కారకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డిని అనడానికి తప్పు లేదు. ఎందుకంటే రోప్ పార్టీలు పెట్టుంటే ఆ బైక్ వచ్చి వెనకలు వచ్చే వెహికల్ గుద్దుకునేది కాదు. కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడికి కనీసం 10 మంది పోలీసులు లేకుండా తాడేపల్లి నుంచి ఇక్కడ దాకా పక్కన సెక్యూరిటీ లేకుండా అతను రావడం, ఇటువంటి సంఘటనలు జరిగాయి. అదే కాకుండా ప్రతిపక్ష నాయకుడికి కూడా ఏదన్నా జరగచ్చనే ఒక ఇదితో కూడా జనాలు ఎక్కువ శాతం అతన్ని గుమిగూడుకొనే ఏది జరగకుండా జగన్ వీరాభిమానులే కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటు ప్రతిపక్ష నాయకుడికి సరైన సెక్యూరిటీ అందించలేకపోయారు. అదేవిధంగా జనాలు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి రాకుండా చూడలేకపోయారు. మీరెంత నివారించినా కూడా ఇటు పల్లెల్లోనైతేనే, గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, పంట పొలాల్లో నుంచి కూడా బైకులు వేసుకుని వచ్చే సన్నివేశాలు మనం చూసాం. అదేవిధంగా మహిళలు గంటల సేపు తరబడి చిన్న బిడ్డలను పట్టుకొని చెట్ల కింద నిలబడుకున్న విజువల్స్ మనం చూసాం. జనాల్లో జగన్ అనేది క్రౌడ్ పుల్లర్ అనేది విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. గుంటూరు చూసాం, పొదిలి చూసాం. అతను ఎక్కడికి వచ్చినా కూడా విస్తృతంగా జనాలు భారీ స్థాయిలో రావడం, అవి టీడీపీకి ఒక విధంగా మైనస్ అనుకునేసి దీనికి కట్టడి చేయాలి జనాల్లో. లేదంటే ఈ యాత్రలు కానీ ఇట్టే కానీ కొనసాగితే దాదాపు టీడీపీ పార్టీ భ్రష్టు పట్టిపోతుందనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఆలోచిస్తే ఇక్కడ జరిగింది ఒక విధంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు చావులు కారణమయ్యారని చెప్పి ఇటు పాపం ఏమి అభివంశం తెలియని విధి నిర్వహణలో ఉన్న పోలీస్ శాఖను చాలా మంది నిందిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తారు? వారు పైన అధిష్టానం చెప్పిందే వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. కానీ ఇటువంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇది క్రౌడ్ పుల్లర్ అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అతనికి స్వచ్ఛందంగా జనాలు కదిలొస్తారనే విషయం టీడీపీ పార్టీకి తెలిసిన విషయమే. అటువంటప్పుడు ఇటువంటి ఆంక్షలు పెట్టడం అనేది సబబు కాదని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటు రెంటపాలెంకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి
తన 3 వెహికల్స్ ఒక 100 మందితోనే వెళ్ళానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోరావడం అందరికీ తెలిసిందే. కానీ అక్కడికి కూడా తండోపతండాలుగా ఎక్కడి నుంచి వచ్చారు? అప్పటికి రెంటపాలెంలో ప్రతి ఇంటి ఆధార్ కార్డు కూడా చెక్ చేశారంట. మీరు స్వగ్రస్తులు అయితేనే ఉండండి, బయట వాళ్ళు అయితే వెళ్ళిపోండి అని. ఇదేం కర్మరా బాబు అని చెప్పి అక్కడికి వచ్చిన తమ బంధువులు కూడా వాపోవడం ఒక విశేషం. ఇటువంటి అనాలోచితమైన కొన్ని చర్యల వల్ల పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందని చెప్పి కొద్దిమంది టీడీపీ సీనియర్ నాయకులే అంతర్మదనంలో పడినట్టు మనకు విశ్వసనీయ సమాచారం.